ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కో రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. జూలై 30న ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా అమెరికాకు చాలా వరకు డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు లెటర్స్, డాక్యుమెంట్లు, $100 కంటే తక్కువ విలువైన బహుమతులు తప్ప అన్ని ఇతర పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వెల్లడించింది. ట్రంప్ జూలై 30న 800 కంటే తక్కువ విలువైన ప్యాకేజీలకు డ్యూటీ ఫ్రీ ప్రవేశాన్ని అనుమతించే మినిమైజ్ మినహాయింపును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఇక భారత్తో పాటు యూరోప్ అంతటా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల పోస్టల్ సర్వీసులు కూడా ఇలాంటి సస్పెన్షన్లను అమలు చేశాయి. మినిమైజ్ మినహాయింపును రద్దు చేయడంతో అమెరికాకు షిప్పింగ్ ఖర్చులు పెరిగాయి. అంతేకాక అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులు కొత్త నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు సమయం కావాలి. దీంతో యూరోప్లో జర్మనీకి చెందిన డాయిచ్ పోస్ట్, DHL పార్సిల్ కంపెనీలు శనివారం నుంచి వ్యాపార పార్సిళ్లను షిప్పింగ్ చేయడం ఆపేశాయి. ఇక ఇటలీలోని పోస్ట్ ఇటాలియన్, నార్డిక్ లాజిస్టిక్స్ కంపెనీ, పోస్ట్ నాట్, డెన్మార్క్, స్వీడన్ సర్వీసులు కూడా షిప్మెంట్లను నిలిపివేశాయి. ఇక ఫ్రాన్స్లోని లా పోస్ట్, ఆస్ట్రియా పోస్టల్ సర్వీస్ సోమవారం నుంచి, యూకేలోని రాయల్ మెయిల్ మంగళవారం నుంచి డెలివరీలను నిలిపివేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ సస్పెన్షన్లు గ్లోబల్ షిప్పింగ్ నెట్వర్క్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మినిమస్ మినహాయింపును రద్దు చేయడం వల్ల అమెరికాకు దిగుమతయ్యే చిన్న విలువైన ప్యాకేజీలపైన కస్టమ్స్ డ్యూటీలను విధించనున్నారు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా దేశీయ తయారీని పెంచడంతో పాటు విదేశీ దిగుమతులను, ముఖ్యంగా చైనా నుంచి వచ్చే చవకైన వస్తువులను నియంత్రించడం లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మినహాయింపు రద్దు ఈ-కామర్స్ కంపెనీలు, అంతర్జాతీయ షిప్పింగ్ సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపింది. షిప్పింగ్ ఖర్చులు పెరగడమే కాక కస్టమ్స్ ప్రక్రియలను సంక్లిష్టం చేసింది. భారత్ అమెరికాకు టెక్స్టైల్స్, హస్తకళలు, చిన్న ఈ-కామర్స్ ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రధాన దేశంగా ఉంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఈ రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ నిర్ణయం గ్లోబల్ ట్రేడ్ను అడ్డుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అమెరికాకు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో చిన్న వ్యాపారులు, ఈ-కామర్స్ సంస్థలు ప్రభావితమవుతున్నాయి. ఇప్పటి వరకు చిన్న వ్యాపారులు అమెరికాకు చవకైన షిప్పింగ్ కోసం మినిమైజ్ మినహాయింపుపై ఆధారపడ్డారు. అమెరికా భారత్కు ప్రధాన ఎగుమతి మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ కొత్త డ్యూటీలు ఎగుమతి ఖర్చులను పెంచుతాయి. దీనివల్ల భారత వ్యాపారులు తమ ధరలను పెంచే అవకాశం కూడా ఉంది, లేదా అమెరికా మార్కెట్ను కోల్పోవాల్సి వస్తుంది. యూరప్లోని ఇతర పోస్టల్ సర్వీసుల ఎగుమతులను నిలిపివేయడంతో గ్లోబల్ షిప్పింగ్ సప్లై చైన్లో సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ సస్పెన్షన్లో తాత్కాలికమైనవని అయినప్పటికీ కొత్త కస్టమ్స్ నిబంధనలకు సర్దుబాటు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఆలస్యాలకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమెరికా దేశీయ తయారీని రక్షించడానికి ఉద్దేశించినప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఆర్డర్ అమెరికా వినియోగదారులకు ధరల పెరుగుదలకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చవకైన విదేశీ వస్తువులపై డ్యూటీలు విధించడం వల్ల రిటైల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. గ్లోబల్ షిప్పింగ్ నెట్వర్క్లలో గందరగోళం, లాజిస్టిక్స్ కంపెనీలు పోస్టల్ సర్వీసులకు కొత్త నిబంధనలు అమలు చేసేందుకు టైం తీసుకోవడం వల్ల అనేక వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ మినిమైజ్ మినహాయింపును రద్దు చేయడం వల్ల భారత్లోని ఈ-కామర్స్ వ్యాపారులు కొత్త మార్కెట్లను వెతుక్కోవడంతో పాటు ధరలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ ఆర్డర్ గ్లోబల్ ట్రేడ్ ఒప్పందాలపై చర్చలు రేకెత్తించే అవకాశం ఉంది. అమెరికా వాణిజ్య భాగస్వాములు ఈ డ్యూటీలకు ప్రతిస్పందనగా సొంత నిబంధనలను విధించే ప్రమాదం కూడా ఉంది.